ఇప్పటికే రాష్ట్ర రాజధాని అంశంపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిందే తర్వాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాజధాని ప్రకటన చేస్తారని ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో రాజధాని విషయంలో నేతలు తమకు తెలిసిన వాస్తు వాదనలు కూడా తెరపైకి తెస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నదీ తీరంలో ఉన్న రాజధానులు అభివృద్ధి పదంలో దూసుకుపోయాయనేది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇప్పటికే కృష్ణా తీరం వెంబడి రాజధాని ఉంటుందని స్పష్టమైన సంకేతాలు రావడంతో రాష్ట్ర ప్రకటన నిర్ణయంపై ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్ర శాతవాహనుల రాజధాని అమరావతి సమీపంలోనే ఈ స్థల ఎంపిక జరిగితే వారసత్వం కొనసాగుతుందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు అమరావతి సమీపంలోని వైకుంఠపురం వద్ద కృష్ణానది ఈశాన్యం వైపు తన ప్రవాహ దిక్కును మార్చుకుంటుంది. వాస్తుపరంగా ఈ ప్రదేశం కలిసి వస్తోందని, ఇక్కడి రాజధానికి శంకుస్థాపన జరిగితే అక్కడి నుంచి తూర్పు ఉత్తర దిక్కులుగా అభివృద్ధి వేగవంతమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడ గుంటూరులకు కూడా ఇది 40 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. అమరావతి వైకుంఠపురం నుంచి NH9 కు కలిపేందుకు వంతెన నిర్మాణం జరిగితే విజయవాడకు దూరం మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే మెట్రో రైల్ అనుసంధానం చేయగలిగితే రవాణాకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని వాస్తుపై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. అమరావతి పరిసరాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు కూడా ఇప్పటికే ఉన్న నేపథ్యంలో కృష్ణా జిల్లాకు అనుసంధానం చేసిన ప్రదేశాల్లో కూడా భూములను గుర్తిస్తున్నారు. దీనివల్ల భూసేకరణకు కూడా పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. అలాగే కృష్ణా నదిపై వైకుంఠపురం నుంచి వంతెన నిర్మిస్తే విజయవాడ శివారు రైల్వే స్టేషన్ రాయనపాడును కూడా అభివృద్ధి చేసే వీలుంది. దీనివల్ల విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గే అవకాశం లేకపోలేదు. విజయవాడకు ఉత్తరాన అభివృద్ధి చేయాలంటే నూజివీడు, గన్నవరం, బాపులపాడు, హనుమాన్ జంక్షన్లను పరిశీలించాల్సి ఉంటుంది. మంగళగిరి రాజధానికి సహజంగా అనుకూల ప్రదేశం అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వం భూముల లభ్యత, భూసేకరణ వంటివి ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశాలున్నాయి. దీంతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేయబోయే ప్రకటన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.